నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే టమోటా సాస్ చేసుకుందామండి. కేజీ టమోటాలు తీసుకొని వాటర్ లో బాగా కడిగినానండి. కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒక టమోటాను 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమోటాలన్నీ ఇలాగా కట్ చేసుకోవాలండి. కుక్కర్ తీసుకున్నాం. కట్ చేసుకునే టమోటాలు వేసుకుందామండి. వేసుకునే తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. కొంచెం ఉల్లిగడ్డ ముక్క వేసుకుందాం. 6 ఎల్లిపాయలు వేసుకుందామండి. వాటరు నేను చూపిస్తున్నాను కదా, ఇవి వేసుకుంటున్నాను నేను. అయినా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అయినా కొన్ని వేసుకుంటున్నాను. కుక్కర్ మూతకు లబ్బర్ పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత కుక్కర్కి పెట్టుకున్నాం మూతను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. 4 విజిల్ల వరకు టమోటాలను ఉడికించుకున్నాం. 4 విజిల్ల తర్వాత టమోటాలు ఉడికినాయి లేదో చూసుకుందామండి. టమోటాలు మంచిగా ఉడికినాయి. ఉడికించుకునే టమోటాలు కొంచెం వేడి గండాయండి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత టమోటాలు ఎక్కడ కనిపించకుండా నున్నగా పట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకొని ఒక జాలిబుట్టి తీసుకొని మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదండి, అది వడవోసుకుందాము. దాంట్లో పీచులు పిచ్చలు ఏం లేకుండా శుభ్రంగా వడవోసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకుందాం. బండిల్ని పెట్టుకుందాం. వడవోసుకున్న టమోటా పేస్ట్ని వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుదామండి. కొంచెం కారం వేసుకుందామండి. టమోటా పేస్ట్ను బాగా ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత 4 స్పూన్లు వైట్ వెనిగర్ వేసుకుందామండి. ఐదు స్పూన్ల చక్కెర వేసుకున్నాం. చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుదాం. సాసు గట్టి పడేంత వరకు ఉడికించుకుందాం. కొంచెం సాసును తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది ఇంకా రెడీ కాలేదండి, మనం ప్లేట్లోకి వేసానే జారిపోతుంది కదా, అట్లా జారగొద్దు. వేస్తానే గట్టిగా కనిపించాలా మనకు, అప్పుడు సాసు రెడీ అయినట్టు. 2 నిమిషాలు సాసును ఉడికించుకుందామండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. చూడండి గట్టిగా ఉంది. ఇప్పుడు సాసు రెడీ అయిపోయినట్టు. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్కి దింపుకున్నాం. మన టమోటా సాస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.